మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రికి ఒక నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేయండి. 90 నిమిషాల్లో కష్టాలు పోయి కోరుకున్నంత ధనం కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే నిమ్మకాయను కేవలం ఒక సాధారణ పండుగ మాత్రమే మనం చూడలేము. దానిలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉంది. పురాతన కాలం నుండి మన పెద్దలు, పండితులు నిమ్మకాయను చెడు దృష్టిని తొలగించడానికి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి మరియు అనేక రకాల తాంత్రిక, మాంత్రిక మరియు వాస్తు పరిహారాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. నిమ్మకాయలో ఉండే ఒక అత్యంత ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన గుణం ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న పరిసరాలలోని ప్రతికూల శక్తులను తనలోకి ఇట్టే లాక్కుంటుంది. మనకి తెలియకుండా మన చుట్టూ ఆవరించి ఉన్న దుష్ట శక్తులను, నరఘోషను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు పుష్కలంగా ఉంది. అందుకే మనం కొత్త వాహనం కొన్నప్పుడు అది ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని నిమ్మకాయలను టైర్ల కింద పెట్టి తొక్కిస్తాము. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కడతాము. దేవాలయాలలో అమ్మవారికి, ముఖ్యంగా గ్రామ దేవతలకు, కాళికాదేవికి నిమ్మకాయల దండను ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. నిమ్మకాయకు గ్రహ దోషాలను, ముఖ్యంగా రాహు, కేతు, శని దోషాల ప్రభావాన్ని తగ్గించే అపూర్వమైన శక్తి ఉంది. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, మానసిక ఒత్తిళ్లను దూరం చేయడంలో నిమ్మకాయ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మన చుట్టూ ఉన్న చెడు గాలి, చెడు చూపు, ఇతరుల ఈర్ష్య, అసూయ వంటివి ఏవైనా సరే నిమ్మకాయ ఇట్టే గ్రహిస్తుంది. అలాంటి అద్భుతమైన శక్తి ఉన్న నిమ్మకాయతో మంగళవారం పూట మనం చేసే ఒక చిన్న పరిహారం మన తలరాతనే పూర్తిగా మార్చేస్తుంది. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఒకే ఒక్క పరిహారంతో గాలిలోకి కరిగిపోతాయి. మరి నిమ్మకాయతో మంగళవారం నాడు ఏం చెయ్యాలో, ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో, మన దరిద్రం పోయి అదృష్టం ఎలా వరిస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి వరకు చూసి ఇందులో చెప్పిన పద్ధతిని పాటిస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది. అయితే ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది మరియు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది. అలాగే దైవానుగ్రహం కోసం, మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరడం కోసం, మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిర్రాలని కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఒకానొక ఊరిలో ధనరాజయ్య అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను రకరకాల వ్యాపారాలు చేస్తూ విపరీతంగా డబ్బు సంపాదించేవాడు. ఆ వచ్చిన లాభాలతో భూములు, ఇళ్ళు, బంగారం, విలాసవంతమైన వాహనాలు కొంటూ ఉండేవాడు. ధనరాజయ్య దగ్గర కుప్పలు తెప్పలుగా డబ్బు ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న పేదవారికి ఒక్క రూపాయి కూడా దానం చేసే మనస్సు అతనికి లేదు. అలా పిసినారితనంతో కూడబెట్టిన డబ్బు మొత్తంతో అతను ఊరి చివర ఒక పెద్ద అధునాతనమైన హోటల్ను నిర్మించాడు. హోటల్ నిర్మాణం పూర్తయిన రోజున ధనరాజయ్య ఎంతో గర్వంగా తన భార్య లక్ష్మితో ఇలా అన్నాడు: ఇన్నేళ్లకు నా కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి రూపాయి దాచిపెట్టి ఈరోజు ఇంత పెద్ద హోటల్ కట్టగలిగాను. ఇకపై నాకు రోజుకి 5 నుండి 6,000 రూపాయల దాకా నికర ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం రావాలంటే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. కానీ నేను ఎక్కువ పెట్టుబడి పెట్టే రకాన్ని కాను. ₹1 పెట్టుబడి పెట్టి 10 రూపాయలు వెనకేసుకోవడమే నా సిద్ధాంతం. భర్త మాటలకు లక్ష్మి నిట్టూర్చింది. ఇద్దరూ కలిసి హోటల్ను అందంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా పచ్చటి మొక్కలు, రకరకాల పద్ధతుల్లో కుర్చీలు, బల్లలు వేయించారు. హోటల్ అంతా సిద్ధమైంది. కానీ వంట మనుషులు, పనివాళ్లు దొరకడమే ఆలస్యం. అప్పుడు లక్ష్మి, వెతికితే ఎవరో ఒకరు పనివాళ్ళు తప్పకుండా దొరుకుతారండి. కానీ మీరు వారికి నెల నెల అడిగినంత జీతం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది.
దానికి ధనరాజయ్య నవ్వి, నెల నెలా జీతాలిచ్చుకుంటూ కూర్చుంటే నా లాభాలు తగ్గిపోతాయి. పనివాళ్ళు ఏదో ఒక తప్పు చెయ్యకపోరు. వారి తప్పులను ఎత్తిచూపి నెల జీతాన్ని ఎగ్గొడతాను అన్నాడు. భర్త కుటిల బుద్ధిని చూసి లక్ష్మి, ఇలా చేయడం చాలా పెద్ద పాపమండి. ఆ దేవుడు మిమ్మల్ని ఏదో ఒకరోజు తప్పకుండా శిక్షిస్తాడు అని హెచ్చరించింది. కాని ధనరాజయ్య ఆమె మాటలను అస్సలు ఖాతరు చేయలేదు. కొద్ది రోజుల్లోనే ఆ హోటల్లో 2 పనివాళ్ళు చేరారు. వారిలో ఒకరి పేరు గోపాల్. అతను చాలా పేదవాడు, ఎంతో మంచివాడు. ఎలాంటి కష్టమైన పనినైనా నవ్వుతూ చేసేవాడు. రెండో వ్యక్తి పేరు రఘు. అతను కొంచెం కోపిష్టి కావడంతో ధనరాజయ్య పెట్టే వేధింపులకు, అతని పిసినారితనానికి తట్టుకోలేక కొద్ది రోజులకే పని మానేసి వెళ్ళిపోయాడు. ఇక హోటల్ పని భారం మొత్తం గోపాల్ పైనే పడింది. ఒకరోజు లక్ష్మి గోపాల్ను చూసి, ఏంటయ్యా గోపాల్, ఒక్కడివే ఇంత పని ఎలా చేయగలవు? మీ అయ్యగారితో వేగడం చాలా కష్టం. నాకంటే తప్పదు. నువ్వు వేరే ఉద్యోగం చూసుకోవచ్చుగా అంది. అప్పుడు గోపాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ, లేదమ్మా, ప్రస్తుతం నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. మా అమ్మ మంచాన పడి ఉంది. ఆమెకు వైద్యం చేయించడానికి ప్రతిరోజు ఖరీదైన మందులు కొనాలి. నాకు వేరే ఉద్యోగం వెతుక్కునేంత సమయం కూడా లేదు. అందుకే ఇక్కడ ఇన్ని కష్టాలు భరిస్తున్నాను అని తన బాధను చెప్పుకున్నాడు. గోపాల్ బలహీనతను తెలుసుకున్న ధనరాజయ్య అతన్ని మరింత హింసించడం మొదలుపెట్టాడు. ఒకరోజు గోపాల్ చట్నీ రుబ్బుతుండగా ధనరాజయ్య వచ్చి, గోపాల్, ఆ చట్నీలో 1 లీటరు నీళ్లు కలిపాయి అన్నాడు. గోపాల్ ఆశ్చర్యపోయి, అయ్యా, చట్నీ చాలా తక్కువగా ఉంది. ఇందులో లీటరు నీళ్లు పోస్తే అది మజ్జిగలా అయిపోతుంది. రుచి అస్సలు బాగోదు. కస్టమర్లు రారు అన్నాడు. దానికి ధనరాజయ్య కోపంతో ఊగిపోతూ, నేను ఈ హోటల్ యజమానిని. నేను చెప్పింది చెయ్యడం నీ బాధ్యత. చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తాను అని బెదిరించాడు. అలా రోజులు గడుస్తున్నా ధనరాజయ్య గోపాల్కు జీతం ఇవ్వలేదు. నెల తిరిగి 10 రోజులు దాటినా జీతం ఇవ్వకపోవడంతో గోపాల్ ధైర్యం చేసి, అయ్యా, ఈరోజు నెల 10వ తేదీ వచ్చింది. 1వ తేదీన ఇవ్వాల్సిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు. నా అమ్మ మందుల కోసం డబ్బులు కావాలి. దయచేసి నా జీతం ఇవ్వండి అని వేడుకున్నాడు. దానికి ధనరాజయ్య క్రూరంగా నవ్వి, నువ్వు పోయిన నెలలో చట్నీలో నేను లీటరు నీళ్లు కలపమంటే 1/2 లీటర్ మాత్రమే కలిపావు. నా మాట విననందుకు ఈ నెల నీకు జీతం లేదు అని తేల్చి చెప్పాడు. గోపాల్ ఎంతో నొచ్చుకున్నాడు. అతను దుర్గాదేవికి పరమభక్తుడు. ఆ రాత్రి ఇంటికి వెళ్లి అమ్మవారి పటం ముందు మూకరిల్లి, అమ్మా దుర్గమ్మ, ఎంత కష్టపడినా చేతికి పైసా అందడం లేదు. నా అమ్మను నువ్వు ఎలాగైనా కాపాడాలి తల్లి అని కన్నీరు మున్నీరుగా ప్రార్థించాడు. లక్ష్మికి గోపాల్ పరిస్థితి చూసి జాలివేసి ధనరాజయ్యకు తెలియకుండా అప్పుడప్పుడు కొంత డబ్బు సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు రంగయ్య అనే కస్టమర్ హోటల్కు వచ్చాడు. ధనరాజయ్య నిన్నటి మిగిలిపోయిన ఆహారాన్ని వేరు చేసి అతనికి వడ్డించమన్నాడు. ఆ పాచి అన్నం తిన్న రంగయ్య అసహ్యించుకుని గొడవపడి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయాడు. ఇది చూసి గోపాల్, చూశారయ్యా, నిన్నటి అన్నం పెట్టవద్దని చెప్పినా వినలేదు. ఇప్పుడేమైంది అన్నాడు. ఆ మాటలకు ధనరాజయ్యకు విపరీతమైన కోపం వచ్చి గోపాల్ను గట్టిగా కుట్టాడు. ఆ అవమానాన్ని, హింసను భరించలేక గోపాల్ ఏడుస్తూ హోటల్ వదిలి వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని ధనరాజయ్య, లక్ష్మి ఇద్దరే వంట చేసి హోటల్ నడపడం ప్రారంభించారు. మరుసటి రోజు మధ్యాహ్నం హోటల్కు ఒక వింతైన స్త్రీ వచ్చింది. ఆమె ముఖంలో ఒక దివ్యమైన, గంభీరమైన తేజస్సు ఉంది. ఆమె ధనరాజయ్యను చూసి, నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే భోజనం వడ్డించు అని అడిగింది. ధనరాజయ్య ఆమెకు భోజనం వడ్డించాడు. వడ్డించిన మరుక్షణమే ఆమె ఆ విస్తట్లోని ఆహారాన్ని క్షణాల్లో ముగించేసింది. నాకు ఇంకా ఆకలిగా ఉంది, మరికొంత ఆహారం తీసుకురా అంది. ధనరాజయ్య మళ్లీ వడ్డించాడు. ఆమె మళ్లీ క్షణాల్లో తినేసింది. ఇలా ఎంత వండి వడ్డించినా ఆమె ఆకలి తీరడం లేదు. హోటల్లో ఉన్న రేషన్, కూరగాయలు అన్నీ అయిపోయాయి. ధనరాజయ్య తన ఇనుప పెట్టెలో ఉన్న డబ్బునంతా తీసి బయట నుండి సరుకులు తెప్పించి వండించాడు. అయినా ఆమె ఆకలి అస్సలు తగ్గలేదు. చివరికి ధనరాజయ్య ఇనుప పెట్టె పూర్తిగా ఖాళీ అయిపోయింది. అతని సర్వస్వం కరిగిపోయింది. ధనరాజయ్య భయపడుతూ మోకాళ్లపై పడి, అమ్మా, నువ్వు సాధారణ స్త్రీవి కావు. నా ఇనుప పెట్టె మొత్తం ఖాళీ అయిపోయింది. నా సర్వస్వం పోయింది. నన్ను క్షమించి నువ్వెవరో నిజం చెప్పు తల్లి అని వేడుకున్నాడు. వెంటనే ఆ దివ్య స్త్రీ తన అసలు రూపమైన దుర్గాదేవిగా మారి సింహవాహిని అయి సాక్షాత్కరించింది. ఆ దేవి రూపాన్ని చూసి ధనరాజయ్య, లక్ష్మి ఇద్దరూ భయభక్తులతో చేతులు జోడించారు. అమ్మవారు అట్టహాసం చేస్తూ, ధనరాజయ్య, నీ పిసినారితనం, అహంకారం, నీ స్వార్థం కారణంగా ఎంతోమందిని ఇబ్బంది పెట్టావు. ఖరీదైన వస్తువులు కొన్నావు కానీ ఆకలితో ఉన్న పేదవాడిని ఆదుకోలేదు.
ముఖ్యంగా నా పరమభక్తుడైన గోపాల్ను అన్యాయంగా హింసించావు. అతని శ్రమను దోచుకున్నావు. నీకు బుద్ధి చెప్పడానికే నేను ఇలా వచ్చాను అని సింహగర్జన చేసింది. ధనరాజయ్య తన తప్పులు తెలుసుకుని అమ్మవారి పాదాలపై పడి, తల్లి, నా కళ్ళు తెరపించావు. డబ్బు పిచ్చితో నేను చేసిన పాపాలను క్షమించు. ఇకపై ఏ రోజూ ఇలాంటి తప్పులు చెయ్యను. నాకొచ్చే లాభాల్లో పేదవారిని ఆదుకుంటాను అని రోదించాడు. ధనరాజయ్య నిజాయితీ గల పశ్చాత్తాపాన్ని చూసి దుర్గాదేవి శాంతించి అక్కడి నుండి మాయమైపోయింది. ఆ మరుసటి రోజు ధనరాజయ్య స్వయంగా గోపాల్ ఇంటికి వెళ్ళి తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి అతనికి ఇవ్వాల్సిన పాత జీతంతో పాటు అతని తల్లి వైద్యానికి సరిపడా డబ్బును కూడా అందజేశాడు. అంతేకాకుండా గౌరవప్రదమైన జీతంతో గోపాల్ను తిరిగి తన హోటల్లో మేనేజర్గా నియమించుకున్నాడు. నాటి నుండి ధనరాజయ్య తన పిసినారితనాన్ని వదిలి అందరితో ప్రేమగా ఉంటూ మంచి జీవితాన్ని గడిపాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వీడియోలోకి వస్తే, మనం నిత్యం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఒక్క రోజులో మాయం కావాలంటే ఒక అద్భుతమైన మరియు నిరూపితమైన పరిహారం మన పెద్దలు చెప్పారు. అదేమిటంటే, రేపు అనగా మంగళవారం రాత్రిపూట మీరు ఎటువంటి మచ్చలు లేని అందంగా పసుపు రంగులో ఉన్న ఒక మంచి నిమ్మకాయను తీసుకోవాలి. మంగళవారం అనేది కుజగ్రహానికి, ఆంజనేయ స్వామికి, అలాగే పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే ఏ దైవిక పరిహారమైనా వెంటనే 100% ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ రాత్రిపూట వాతావరణం అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేస్తే దాని శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మన ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది మరియు విశ్వం నుండి వచ్చే శక్తులు మన సంకల్పానికి పూర్తిగా తోడవుతాయి. కాబట్టి ఈ మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత లేదా నిద్రపోయే ముందు ప్రశాంతమైన సమయంలో ఒక నిమ్మకాయను శుభ్రంగా కడిగి మీ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ మీద కాటుకతో గాని లేదా ఇంట్లో ఉన్న ఏదైనా రంగు స్కెచ్ పెన్తో గాని 777 అనే నంబర్ను చాలా స్పష్టంగా రాయాలి. మీ ఇంట్లో వాడే సాధారణ కాటుకైనా పర్వాలేదు, లేదా పిల్లలు చదువుకోవడానికి వాడే స్కెచ్ పెన్ అయినా పర్వాలేదు, ఆ నిమ్మకాయ మీద 777 అని రాయాలి. ఎందుకు ఈ నంబర్ రాయాలి అనే సందేహం మీకు ఖచ్చితంగా రావచ్చు. ఈ 777 అనే నంబర్కు మన కష్టాలను సమూలంగా తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా ఊహించని విధంగా మార్చేసే అనంతమైన దైవిక శక్తి ఉంది. సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం మరియు ఏంజల్ నంబర్స్ శాస్త్రం ప్రకారం 777 అనేది చాలా పవిత్రమైన అదృష్టకరమైన సంఖ్య. ఇది సాక్షాత్తు దైవానుగ్రహానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి మరియు మన దగ్గరకు రాబోయే ఊహించని భారీ ధన లాభానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ నంబర్ను మనం ఆ నిమ్మకాయ మీద రాసినప్పుడు మనకు తెలియకుండానే విశ్వంతో మనకు ఒక బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బద్దలైపోయి పాజిటివ్ ఎనర్జీ మన వైపు ఆకర్షించబడుతుంది. మన ఇంటికి పట్టిన దరిద్ర దేవత వెంటనే పారిపోతుంది. అంతటి విశిష్టమైన శక్తి ఈ 777 అనే నంబర్కు ఉంది. కాబట్టి ఆ నిమ్మకాయ మీద ఎంతో శ్రద్ధతో ఆ నంబర్ను రాయండి. నిమ్మకాయ మీద నంబర్ రాసిన తర్వాత ఆ నిమ్మకాయను మీ కుడి చేతిలో గట్టిగా పట్టుకోండి. మీ కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మీ మనసులో ఉన్న బలమైన కోరికను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. నా అప్పులన్నీ వెంటనే తీరిపోవాలి, లేదా నాకు మంచి ఉద్యోగం తొందరగా రావాలి, నా వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావాలి, నేను కోరుకున్నంత ధనం నా వద్దకు వచ్చి పడాలి అని మీకు ఏ కోరికైతే బలంగా ఉందో ఆ కోరికను అత్యంత స్పష్టంగా మనస్ఫూర్తిగా ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. మీ కష్టాలన్నీ ఆ నిమ్మకాయతో పాటు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తర్వాత ఒక చిన్న మేకు అంటే ఇనుప మేకు తీసుకోండి. ఆ మేకును మీరు నంబర్ రాసిన నిమ్మకాయకు నెమ్మదిగా లోపలికి గుచ్చండి. ఇనుము అనేది శని భగవానుడికి మరియు మన చెడు కర్మల విముక్తికి ప్రతీక. ఆ మేకును గుచ్చడం ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ దెబ్బతో తొలగిపోతాయి అని అర్థం. మేకు గుచ్చిన తర్వాత మరొక్కసారి మీ కళ్ళు మూసుకొని మీ మనసులోని కోరికను, మీ బాధలను ఆ నిమ్మకాయకు చెప్పుకోండి. మీ కష్టాలన్నీ, మీకున్న దరిద్రం అంతా ఆ నిమ్మకాయ పూర్తిగా గ్రహించినట్లుగా భావించండి.
ఇప్పుడు ఆ నిమ్మకాయతో మీకు మీరే తల చుట్టూ 3 సార్లు కుడివైపు నుండి ఎడమవైపుకు, అలాగే నిలువుగా పైనుండి కిందకు 3 సార్లు దిష్టి తీసుకోండి. ఇలా మీకు మీరే దిష్టి తీసుకోవడం వల్ల మీ శరీరంలో దాగి ఉన్న రుగ్మతలు, మీ చుట్టూ ఉన్న నరదృష్టి, నరఘోష, శత్రువుల ఈర్ష్య, అసూయ మరియు ఎన్నో జన్మల దరిద్రం అన్నీ ఆ నిమ్మకాయలోకి పూర్తిగా లాగబడతాయి. ఇలా దిష్టి తీసుకున్న వెంటనే ఆ నిమ్మకాయను ఇంటి లోపల ఎక్కడా పెట్టకుండా నేరుగా బయటకు తీసుకువెళ్ళి రోడ్డు మీద పడేయండి. వీలైతే 4 రోడ్ల కూడలిలో పడేయడం ఇంకా మంచిది. ఆ నిమ్మకాయను రోడ్డు మీద పడేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోండి. అంతే, మీరు చేయవలసిన పని పూర్తయింది. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఎంతటి పెను మార్పును తీసుకువస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా 90 నిమిషాలలో మీరు కోరుకున్న మార్పు మీ దైనందిన జీవితంలో ప్రారంభమవ్వడం మీరు గమనిస్తారు. ఈ పరిహారం చేసిన తరువాత మీలో ఒక కొత్త ఉత్తేజం, ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా చేస్తే ఎలాంటి కష్టాలైనా సరే, ఎంతటి దురదృష్టమైనా సరే, ఏళ్ల తరబడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమైనా సరే ఇట్టే పటాపంచలైపోతాయి. దైవానుగ్రహంతో మీ కర్మ ఫలాలు శుద్ధి అయ్యి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నంత ధనం మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడుతుంది. అష్టలక్ష్మి కటాక్షం మీకు కలుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది మరియు మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ మంగళవారం రాత్రిపూట పూర్తి నమ్మకంతో, దైవ భక్తితో ఈ పరిహారాన్ని చేసి అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.